శివపురాణంలో మనకి 63 నాయనార్లు ఉన్నారు. వారందరూ శివుని అనుగ్రహం చేత తరించిన మహాపురుషులు. వారిలో గుగ్గుళ్ళ కాలయ్య నాయనారు అనే వ్యక్తి ఉండేవారు. ఆయన అసలు పేరు కాలయ్య. ఆయన అమృతేశ్వరుడున్న క్షేత్రంలో పుట్టారు. కాలయ్య నాయనారు మహా ఐశ్వర్యవంతుడు. ఇతనికి ఒక లక్షణం అనేది ఉండేది. ఆయన ఎప్పుడూ కొంత గుగ్గిళ్ళం పట్టుకువచ్చి భగవంతుని దగ్గర కూర్చొని దానితో భగవంతునికి ధూపం వేసేవాడు. ఆ ధూపంతోటి పూజ గది అంతా నిండిపోతే ఆ వాసనలను శంకరుని శరీరం నుంచి వచ్చిన వాసన అని భావించి రోమాంచితమైపోయి పరవశించిపోతూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి అలా ఉండిపోయేవాడు. ఆయన సువాసనలను పీలుస్తూ రమించిపోయేవాడు. దీనిని శంకరుడు చూశాడు. ఈతడు గుగ్గిళ్ళం పొగవేసి ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. అసలు అతనికి ఈ గుగ్గిళ్ళం దొరకకుండా ఏం చేస్తాడో చూద్దాం అని భావించాడు శంకరుడు. కాలయ్య నాయను గారి ఐశ్వర్యమంతా క్షీణింపజేశాడు. అయినా ఆయన మనస్సు శివుని నుండి పోలేదు. ఎలాగో అలా నానా తంటాలు పడి కొద్ది గుగ్గిళ్ళం తెచ్చి పొగవేసి ఆ వాసన పీల్చి శంకరుని ధ్యానిస్తూ సమాధిలోకి వెళ్ళిపోయేవాడు. కొద్దిపాటి గుగ్గిళ్ళం పొగ వచ్చేసరికి సమాధిలోకి వెళ్ళిపోవడం ఆయనకి అలవాటైపోయింది. ఈ స్థితి చూసి కాలయ్య నాయనారు ఏం చేస్తాడో చూద్దామని శంకరుడు నాయనారు కుటుంబానికి అన్నం మెతుకులు లేకుండా కూడా చేశారు. భార్య బిడ్డలు వస్తులున్నారు. ఆ భార్య మహాపతివ్రత. ఆవిడ తన మెడలో ఉన్న మంగళసూత్రమును తీసి నాయనారికి ఇచ్చి, అయ్యా, మీరు దీనిని పట్టుకెళ్ళి వెలకట్టి అమ్మి డబ్బు తీసుకురండి, దానితో మనం కొన్నాళ్ల భోజనం చేద్దామంది. తప్పకుండా అలానే చేద్దాము అని నాయనారు మంగళసూత్రమును చేతిలో పట్టుకుని శివా శివా అంటూ సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు. శంకరుడు మారు రూపంలో ఒక బండిలో గుగ్గిళ్ళం బస్తాలు వేసుకుని ఎదురు వచ్చాడు. మళ్ళీ దొరకదు, ఎవరైనా కావాలంటే ఇప్పుడే గుగ్గిళ్ళం కొనుక్కోండి అని అరిచాడు. ఈ అరుపు విని గుగ్గిళ్ళం మళ్ళీ దొరకదేమోనని నాయనారు తన దగ్గర ఉన్న మంగళసూత్రమును ఇచ్చేసి గుగ్గిళ్ళం బస్తాలను కొనేశాడు. మొత్తం ఆ గుగ్గిళ్లను ఒక గుడిలోకి తీసుకువెళ్ళి అక్కడ ఈ గుగ్గిళ్ళమునంతా వెలిగించి దాని మధ్యలో ధ్యానంలో కూర్చున్నాడు. ఆ వాసనకు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అతని కడుపులో ప్రేగులు నకనకలాడిపోతున్నాయి. కానీ ఆయనకు ఏమీ తెలియదు, ఆకలి తెలియదు, శరీరం నీరసపడిపోయింది. శరీరం అంతా నొప్పులు పుట్టేస్తోంది. కానీ ఆయనకు ఏమీ తెలియట్లేదు. ఇంట్లో భార్యాబిడ్డలు శోషించి పడిపోయే స్థితికి వచ్చింది. అది కూడా ఆయనకి తెలియదు. ఆయన ఆ పొగ మధ్యలో సమాధి స్థితిని పొందాడు. భగవంతుడు ఈతడి భక్తికి మిక్కిలి సంతోషించి గబగబా కుబేరుడిని పిలిచాడు. పిలిచి, కుబేరా, నీవు వెంటనే వెళ్ళి నాయనారు ఇంటిని బ్రహ్మాండమైన అంతఃపురముగా మార్చు. భార్య బిడ్డలకు అనంతమైన ఐశ్వర్యమును ఇవ్వు. ముందు ఉత్తర క్షణం వాళ్ళకి షడ్రోపేతమైన భోజనం పెట్టు అని చెప్పాడు. వెంటనే నాయనారు ఇంటి స్వరూపం మారిపోయింది. నాయనారు కుటుంబ సభ్యులకంతా షడ్రోపేతమైన భోజనం అందించబడింది. తన భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడని భార్య అనుకుంటోంది. అప్పుడు అశరీరవాణి మాటలో వినపడ్డాయి. అమ్మా, నీ భర్త భక్తికి శంకరుడు లొంగిపోయాడు, నీకు మహదైశ్వర్యము ఇచ్చేశాడు. అలా అశరీరవాణి మాటలో చెప్పి వెళ్ళిపోయింది. కానీ అక్కడ నాయనారికి అన్నం తిందామన్న ఆలోచన లేదు. ఆ గుగ్గిళ్ళ పొగలో కూర్చొని శంకరుని ధ్యానిస్తూనే ధ్యానంలో నిమగ్నమైపోయి ఉన్నాడు. అప్పుడు సాక్షాత్ శంకరుడే ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. అయినా శంకర ధ్యానంలో నిమగ్నమైపోయిన నాయనారు బాహ్య స్మృతిని పొందలేదు. ఇప్పుడు శంకరుడు నాయనారుని ముట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. నాయనారుని ముట్టుకొని కదిపి కాలయ్య అని పిలిచాడు. పిలిచేసరికి ఆయన బాహ్య స్మృతిని పొంది కనులమ్మట నీరు కారిపోతుండగా ఆ సువాసనలను పీలుస్తూ ఆ స్వామి పాదముల మీద పడిపోయాడు. అప్పుడు శంకరుడు ఆయన భుజములను పట్టుకుని లేపి, నాయన, నీవు ఇంటికి వెళ్ళి అన్నం తిను, నా కడుపు నిండుతుంది, నీకు ఎక్కడ లేని ఐశ్వర్యం ఇచ్చేశాను అని చెప్పి నాయనారుని ఇంటికి పంపించాడు. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి షడ్రోపేతమైన భోజనమును స్వీకరించాడు అని ఈ పెరియ పురాణంలో దీనిని గుగ్గిళ్ళ నాయనార్ కథగా చెబుతారు.
ఒకనాడు ఒక విచిత్రం జరిగింది. భక్తి అంటే ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. ఈ గుగ్గిళ్ళ నాయనార్ జీవితంలోనే పక్కనే ఉన్న రాజ్యంలో శివలింగం ఒకటి ఉంది. అది ఎత్తుగా ఉన్న పీఠం మీద ఉంది. ఒక చిన్న పిల్ల ఆ శివలింగం దగ్గరకు వెళ్ళింది. ఆ శివలింగం మీద తన చేతిలో ఉన్న తుమ్మి పువ్వును వేయాలనుకుంది. ఆ పీఠం పట్టుకొని ఎగిరింది. కానీ శివలింగం పైభాగం అందలేదు. అప్పుడు ఆ పిల్ల ఏడవడం మొదలుపెట్టింది. ఏడుస్తూ శివ శివ నీవు నాకు అందడం లేదు అని. పువ్వు ఎలా వేయను అంది. శంకరుడు ఆమె భక్తికి పరవశించిపోయాడు. ఆ చిన్నపిల్ల అలా చెప్పగానే వెంటనే నిటారుగా ఉన్న శివలింగం పక్కకి వంగిపోయింది. ఆ చిన్నపిల్ల ఆ విషయం తెలియక వెంటనే చప్పట్లు కొట్టేసి ఆనందంతో శివలింగం మీద పువ్వులు వేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ చిన్నపిల్ల పువ్వులు వేసిన శివలింగము వంగడంతో ప్రధాన ఆలయంలోని శివలింగం కూడా వంగిపోయింది. శివలింగం ఇలా వంగిపోయినదేమిటని అర్చక స్వామి చూసి భయపడిపోయారు. ఈ విషయం మహారాజుకి తెలిసింది. శివలింగం వంగడం వలన ఏదో అరిష్టం జరుగుతుందని భయపడ్డారు. ఈ శివలింగమును వంపుదిద్ది పైకి తీయాలి అని అనుకున్నారు. ఈ శివలింగమునకు పెద్ద పెద్ద ఇనుప గొలుసులు వేసి లాగించి వంపును తీసివేయడానికి ప్రయత్నించారు. శివలింగం వంపు దిద్దబడలేదు సరికదా, అలా లాగుతున్న గొలుసులు తెగిపోయాయి. ఈ విషయమును ఎవరో గుగ్గిళ్ళ నాయనారికి చెప్పారు. ఈ విషయమును విని ఆయన మిక్కిలి బాధపడిపోయి ఏడుస్తూ క్రిందపడి దొర్లేశారు. శంకరా, నీ కంఠమునకు ఇనుప గొలుసులు వేసి ఏనుగులతో లాగారా? నీ కంఠం ఎంత ఒరిసిపోయిందో కదా అని ఉన్న వెంటనే ఆ పక్క రాజ్యమునకు పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. ఈ గుళ్ళోకి వెళ్ళి, ఈశ్వర, నీ శరీరమునకు జరిగిన అపరాధము నా శరీరము పొందేటి ఖేదంతో పోవాలి. నీ వంపు దిద్దడానికి నీకు ఇనప గొలుసులు వేసి లాగారా? ఈ శిక్ష నేను అనుభవిస్తాను అని శివలింగము వంపును తీయడం కోసమని వేసిన ఒక గొలుసు చివర తన మెడకు బిగించుకుని తన కంఠం ఒరిసిపోయి తెగాలని గట్టిగా లాగాడు. కంఠం తెగలేదు, కానీ శివలింగం వంపు పోయి అది నిటారుగా అయిపోయింది. ఆ విధంగా వంపును దిద్దినవాడు గుగ్గిళ్ళ నాయనారు. శంకర కృప వలన ఆయన అంత గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు. శివారాధన అపారమైన ఐశ్వర్య హేతువు. అందున ద్రాక్షారామం లాంటిది అయితే గొప్ప భోగస్థానం కూడా. అంతే ఐశ్వర్యంతో జీవిస్తూ గుగ్గిళ్ళ నాయనారు శివభక్తిని విడిచిపెట్టలేదు. గుగ్గిళ్ళ నాయనారు తన అంత్యకాలమునందు తేలికగా శరీరం వీడి హాయిగా పరమశివుని పాదాలలో కలిసిపోయాడు. నాకు ఈ విషయం శివమహాపురాణము అనే పుస్తకం ద్వారా నాకు తెలిసింది. అది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాల ద్వారా జనాలకు అందిస్తున్నారు. దానిని గ్రంథీకరణంగా శ్రీ పురిగళ్ళ సత్యానంద శర్మ గారు జనాలకు అందించారు.